గత వారం రోజుల క్రితం నల్గొండ జిల్లాలో రూపారెడ్డి అనే ఒక ప్రైవేట్ స్కూలు ప్రిన్సిపాల్ని అక్కడ చదువుకునే విద్యార్థులు కత్తితో పొడిచి చంపడం చాలా బాధాకరం. భారతదేశానికి పునాదులు విద్యార్థులే. అలాంటి విద్యార్థులు ఈరోజు వారి యొక్క జీవితాన్ని, భవిష్యత్తును, అలాగే వారి తల్లిదండ్రులు మర్చిపోయి కూడా అంటే ఒక క్రిమినల్ లాగా ఆలోచనలతోటి ఒక ప్రిన్సిపాల్ని చంపడం చాలా బాధాకరంగా మేము భావిస్తున్నాము, ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు భారతదేశం ముందుకు పోవాలన్నా కూడా, రాష్ట్రం ముందుకు పోవాలన్నా కూడా, ఈ భారతదేశంలో మేధావులు తయారు కావాలన్నా కూడా, భవిష్యత్తు కూడా మొత్తం కూడా దేశంలో విద్యార్థులు ఉంటుంది. ఈ భారతదేశానికి పునాదులు విద్యార్థులు. అలాంటి విద్యార్థులు ఈరోజు చెడు వ్యసనాలకు అలవాటు ఈరోజు మత్తు భారతాలకు, డ్రగ్స్కు అలాంటివి తీసుకొని ఈరోజు అంటే వారి యొక్క బంగారు భవిష్యత్తు నాశేసే విధంగా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు అంటే దాడులు చేసే సంస్కృతి ఈరోజు ఉంది. దయచేసి విద్యార్థులకు మేము ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ తరఫున మీకు చెప్పేది ఒకటే, దయచేసి మీ యొక్క బంగారు భవిష్యత్తును నాశేసుకోవద్దు. ఎవరు కూడా మత్తు పదార్థాలు కానీ, చెడు వ్యసనాలు కానీ దూరంగా ఉండాలి. ఎవరు కూడా వాటికి అలవాటు కావద్దు. మీరు ఈరోజు ఒక గురువుని చంపిలంటే మన తల్లిని, మన తండ్రి మీద మనం దాడి చేసుకున్నట్టే. ఈరోజు మన కన్నా తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ మనకు కన్నా తల్లిదండ్రులు మళ్ళీ మన గురువులే. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా కూడా ప్రభుత్వ స్కూల్స్ అయినా, మన ప్రైవేట్ స్కూల్స్ అయినా, కళాశాల అయినా, ఏ గవర్నమెంట్, ఎనీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా కూడా మన గురువులే. అందరూ మనకు తల్లిదండ్రులు సమానం. కాబట్టి ఎవరు కూడా దయచేసి విద్యార్థులు మీకు చెప్పేది ఒకటి, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున ఎవరు కూడా మనము తప్పుడు ఆలోచనలతోటి, తప్పుడు విధానాలతోటి, తప్పుడు మార్గాలతోటి ఎప్పుడు కూడా దయచేసి పోకండి. మీ యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఎందుకంటే మన మీద మన కన్నా తల్లిదండ్రులు ఎంతో ఆశలతోటి ఈరోజు నా కొడుకు ఈరోజు గొప్పవాడైతే మేము అంటే ఇలాంటి కష్టాలు కూడా మేము జీవిస్తాం, మేము మమ్మల్ని చూసుకుంటున్న ఒక ధీమతోటి రోజు దేశంలో కావచ్చు, రాష్ట్రం కావచ్చు తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తున్నారు. దయచేసి మీరు ఇలాంటి చెడు నిర్ణయాలు తీసుకుంటే మీ యొక్క కుటుంబాల నాశనం అవుతాయి. అలాగే మీరు కేసుపాలు అవుతారని మేము ఈరోజు మీకు చెప్తా ఉన్నాము. అలాగే ఇప్పుడు సమాజంలో మీకు మళ్ళీ మీరు చెప్పే కూడా విద్యార్థులకు దయచేసి మత్తు పదార్థాలకు, డ్రగ్స్కు, అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా మీకు కోరేది ఒకటే, అయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రంలో ఒక కొత్త జీవో తీసుకురండి. ప్రైవేటు స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కావచ్చు, అంటే అన్ని విద్యా సంస్థలలో నెలకోసారి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి చట్టాల మీద అవగాహన కల్పించి ఈరోజు అంటే చిన్న ప్రమాదాలు జరిగితే ఎలాంటి కేసులు ఉంటాయో, ఎలాంటి సెక్షన్లు ఉంటాయో మీరు కూడా ప్రభుత్వం తరఫున కొత్త జీవో తీసుకొచ్చి నెలకోసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలలో నెలకోసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారికి విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేయాలి. మీరు దయచేసి ఒకటి ముఖ్యమంత్రి గారు మీరు ఒక దృష్టిలో పెట్టుకోండి. మేము రూపారెడ్డి గారి మృతి పట్ల మేము ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున సంతాపాన్ని తెలిపిస్తూ వారికి 1 నిమిషం పాటు మౌనపడడం జరిగింది. వారి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. దయచేసి రాష్ట్రంలో, దేశంలో విద్యార్థులు ఎలాంటి చెడు ఆలోచనలు కూడా పోకుండా ఈరోజు వారికి బంగారు భవిష్యత్తు నాశేసుకోకుండా వారు మంచిగా చదువుకొని ముందుకు పోవాలని మేము కోరుతూ ఉన్నాము. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా ఇంకా పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ దేశంలో నుండి బీజేపీ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని అందరికీ సమానంగా విద్యార్థులు న్యాయం చేసే విధంగా కూడా ముందుకు పోవాలని కోరుతున్నాం.